నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. రాజమహేంద్రవరం నగర చరిత్రలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక నాయకుడని, 4 దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఇలాంటి నాయకుడిని చూడలేదని టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి నగరంలో ప్రారంభం కానున్న మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమం వివరాలు తెలిపేందుకు గోరక్షణపేటలోని శ్రీకారం ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలిపారు. ప్రతి వార్డులో కార్యకర్తలను, నాయకులను కలిసి వారి వ్యక్తిగత, కుటుంబ, రాజకీయ సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అనంతరం మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వివిధ రకాలైన పార్కులు, ఎన్ని పార్కులో కూడా మనకు అర్థం కాదు. ప్రతి ఏరియాగా ఆలోచించి ఆ ఇబ్బంది లేకుండా చేస్తూ ఈ రకంగా ఉండననే పరిస్థితి. ఆ వార్డులోకి వెళ్ళి ఆ వార్డులో ఉంటూ ప్రజల్ని నా ఇంటికి వాళ్ళు రావటం కాదు, నేనే వాళ్ళకి ఇబ్బంది దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఎంచుకోవడాలు. చెప్పలేని వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ రకమైన సమస్యతో బాధపడుతున్నారన్న ఉద్దేశంతో ఆ సమస్యను పరిష్కరించడానికి నేను ఆ రోజు రాత్రి అప్పుడే తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మా పార్టీ నాయకులందరూ కూడా ఎప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తారా, ఇది ఎప్పుడు సక్సెస్ చేద్దామని ఉర్రూతులు ఊగారు. సూపర్ 6లో భాగంగా ఇవన్నీ కూడా చేరని చెప్పడం మీ భద్ర మా బాధ్యతలో. అలాగే రౌడీ షీటర్లని వాళ్ళని కూడా పూర్తిగా నిర్మూలించిన పైన 80-70% అందరి ద్వారా చాలాసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళింది. ప్రజలందరూ కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య ఏదైతే వెహికల్ ఉందో లోపల రానివ్వకుండా ఉంది. నిజంగా సెంటర్ ఛాంబర్ ప్రెసిడెంట్ వెళ్ళారు, ఎమ్మెల్యే రూల్ లేకపోతే మాకు అయిపోయినట్టు చెప్తాను సార్. జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ కార్యక్రమం రాజమండ్రి నగరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం షెడ్యూల్ అంతా కూడా నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు గారు విడుదల చేస్తారు. యాక్చువల్గా చూసినట్లయితే నేను గత 1987లో నేను కౌన్సిలర్గా పోటీ చేసి నెగ్గడం జరిగింది. అక్కడి నుంచి 19 సంవత్సరాలు గ్యాప్ ఎలక్షన్ జరగలేదు. 2001కి 2 మళ్ళీ జరిగింది ఎలక్షను. అక్కడి నుంచి 3 సార్లు నేను నెగ్గడం జరిగింది. అంటే ఇదంతా చెప్పగల కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాకు చాలామంది నాయకుల్ని, వివిధ రకాల పార్టీ అయినటువంటి రాజకీయ నాయకులు అందరినీ కూడా చూశాను. వాళ్ళకి వ్యవహార శైలి కూడా నేను చూడటం జరిగింది. అయినప్పటికీ నేడు మనం చూసుకున్నట్లయితే మన రాజమండ్రి యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు గడిచిన 2 సంవత్సరాల్లో ఆయన పరిపాలన చూసుకున్నట్లయితే, గత 40 సంవత్సరాల పరిపాలన చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా కనపడింది నాకు. ఆ ఉద్దేశంలో నేను ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. దాంట్లో భాగంగా మన వార్డు మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం అనౌన్స్ చేస్తారన్న తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. కనుక అటువంటి నాయకుడికి అందరూ కూడా సహకరించాలని ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. మన వార్డు మన ఆదిరెడ్డి ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం అందరం కలిపి చేస్తాం. అందరూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి అందరూ కలిసి ఆ రోజు సాయంత్రం వాళ్ళందరితోటి కలిసి ప్రజలతోటి, అలాగే వార్డులో ఉన్న కమిటీతోటి కలిసి సమస్యలన్నీ పరిష్కరించడానికి కార్యక్రమం తీసుకున్నారు. అలాగే షెడ్యూల్, ఒక నెల రోజుల షెడ్యూల్ మాత్రం ఇప్పుడు విడుదల చేస్తున్నాం. 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి షెడ్యూల్లోనూ మొదటి వారం 1-2 వార్డులు, 21, 22, 23 వార్డులు, అంటే వారానికి 2 పర్యాయాల కింద 1-2 వార్డులు ఒకరోజు, 21, 22, 23 ఒకరోజు పెట్టడం జరుగుతుంది. అలాగే రెండో వారం వచ్చి షెడ్యూల్ వచ్చి 38, 40 వార్డులు, అలాగే 45, 46 వార్డులు. మూడో వారం వచ్చి 47, 44 వార్డులు, తర్వాత 14, 15 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. నాలుగో వారం వచ్చి 48, 49
వార్డులు, 24, 25 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల రోజుల్లో ఈ వార్డులు కాకుండా అంటే ఇంచుమించుగా 16, 17 వార్డులు తీసుకోవడం జరుగుతుంది. 17 వార్డులు కాకుండా నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేయడం జరుగుతుంది. ఈ షెడ్యూల్కి కూడా 3 రోజులు ముందుగా అక్కడున్న ప్రజలకి ఆ కమిటీకి తెలియపరిచి వెళ్ళి ఆ 3 రోజుల ముందులో ఏదైతే దిగువ తరగతి ఎస్సీ ఎస్టీలు కానీ లోబడిన ప్రాంతాల్లోనూ వాళ్ళ ఇళ్ళలో ఎమ్మెల్యే గారు ఒకరి ఇంట్లో ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత నైట్ హాల్ట్ చేసి అక్కడే పడుకొని ఆ చుట్టుపక్కల ప్రజలతోటి ఆ ఇంట్లో వాళ్ళతోటి ఆ చుట్టుపక్కల నివాసం ఉన్న వాళ్ళతో అందరితో కూడా సమస్యలన్నీ పరిష్కారానికి మాట్లాడి మరుసటి రోజు ఉదయం లేచి ఆయన శానిటేషన్ కానీ లేకపోతే వాటర్ స్పెషాలిటీ కానీ అలాగే ఇంకా దగ్గర వ్యాపారస్తులు ఉంటే వ్యాపారస్తుల సమస్యల మీద కానీ చిరు వ్యాపారస్తుల సమస్యల మీద కానీ ఈ బళ్ళోళ్ళు రేపు పొద్దున్న కార్పొరేషన్ వస్తుంది మమ్మల్ని ఏం చేస్తారన్న భయభ్రాంతులతో ఉన్నారు చిరు వ్యాపారస్తులు, వాళ్ళ సమస్యలు కూడా నేను తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది.